హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కూల్ వే టు లెర్న్. ఫ్రెండ్స్, నేర్చుకోండి మలయాళం సులువుగా. మలయాళంలో చిన్న చిన్న పదాలు. చిన్న పదం. పార్ట్ 5 వెళ్దామా? రండి. ఒప్పుకో అని మనం తెలుగులో చెబితే మలయాళంలో సమ్మదం. ఏర్పాట్లు అని మనం తెలుగులో చెబితే మలయాళంలో ఏర్పడుగల్. కోతి అని మనం తెలుగులో చెబితే మలయాళంలో కురంగు. ఇక్కడ అని మనం తెలుగులో చెబితే ఇదే పదానికి మలయాళీస్ ఇవిడే. కథానాయకుడు అని మనం తెలుగులో చెబితే ఇదే పదానికి మలయాళం వాళ్ళు నాయగన్. కొండలు అని మనం తెలుగులో చెబితే ఇదే పదాన్ని మలయాళీస్ మలగల్ అని చెబుతారు. నడుము అనే పదానికి మలయాళంలో ఇడుపు. చరిత్ర అనే తెలుగు పదం తీసుకుంటే మలయాళంలో దీన్ని చరిత్రం అని చెప్పాలి. తేనె అనే తెలుగు పదం తీసుకుంటే దీన్ని మలయాళంలో తేన్. గంట అనే తెలుగు పదం తీసుకుంటే దీన్ని మలయాళంలో మణికూర్. ఇల్లు అనే తెలుగు పదం తీసుకుంటే దీన్ని మలయాళంలో వీడు అని చెప్పాలి. ఎలా అనే తెలుగు పదాన్ని తీసుకుంటే దీన్ని మలయాళంలో ఎంగనే. 100 అనే తెలుగు పదాన్ని తీసుకుంటే దీన్ని మలయాళంలో నూరు అని చెబుతారు. మనం కూడా 100 అనే కొన్ని సందర్భాల్లో చెబుతుంటాంగా. అయితే అనే తెలుగు పదాన్ని తీసుకున్నాం అనుకోండి, ఇదే పదానికి మలయాళంలో ఎంగిల్. దిగుమతి అనే తెలుగు పదాన్ని తీసుకుంటే దీనికి మలయాళంలో ఇరక్కుమతి. సిర అనే తెలుగు పదాన్ని తీసుకున్నాం అనుకోండి, దీనికి మలయాళంలో మషి. లోపల అనే తెలుగు పదాన్ని తీసుకుంటే దీనికి మలయాళంలో ఉల్లిల్. ఇనుము అనే తెలుగు పదాన్ని తీసుకుంటే దీనికి మలయాళంలో ఇరుంబు. జాడి అని మనం తెలుగులో తీసుకుంటే ఇదే పదాన్ని మలయాళీస్ జారు అని పలుకుతారు. ప్రయాణం అనే తెలుగు పదాన్ని తీసుకుంటే ఈ పదాన్ని మలయాళంలో యాత్ర అని చెబుతూ ఉంటారు. మరి మనం కొన్ని సందర్భాల్లో యాత్ర అని కూడా అంటుంటాంగా. తాళం చెవి అనే తెలుగు పదాన్ని తీసుకుంటే దీన్ని మలయాళీస్ చావి అని చెబుతారు. పసిపిల్లవాడు ఇదే పదాన్ని, ఈ తెలుగు పదాన్ని మలయాళంలో చెప్పాలనుకోండి, చెరియ కుట్టి. మోకాలు అని తెలుగులో చెబితే ఇదే పదాన్ని మలయాళంలో కాల్ముట్టు. అత్త అని తెలుగులో తీసుకుంటే మలయాళీస్ అమ్మాయి అని చెప్తారట.
గుడ్డ అనే తెలుగు పదాన్ని తీసుకున్నాం అనుకోండి, దీన్ని మలయాళంలో తుని తుని అని చెబుతారట. చివర చివర అనే తెలుగు పదాన్ని తీసుకున్నాం అనుకోండి, దీని మలయాళంలో అవసానతే అవసానతే అని చెప్పాలి. నవ్వు నవ్వు అనే తెలుగు పదాన్ని తీసుకుంటే దీన్ని మలయాళంలో చిరి చిరి. చట్టం అనే తెలుగు పదం తీసుకుంటే దీనికి మలయాళంలో నియమం నియమం అని చెప్తారు. ఆకు అనే తెలుగు పదాన్ని తీసుకుంటే మలయాళంలో ఇలా ఇలా అని చెప్పాలి. జీవితం అనే తెలుగు పదాన్ని తీసుకుంటే దీనికి మలయాళంలో జీవితం జీవితం. ఓకే, చూసారు కదా తెలుగులో ఉండేటువంటి పదాలను మలయాళంలో ఎలా చెబుతున్నాము. ఓకే, ఇదే మాదిరి నెక్స్ట్ వీడియోలో మరికొన్ని పదాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.